ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. జై భారత్ నేషనల్ పార్టీ, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఉమ్మడి సమావేశం సోమవారం తిరుపతిలో జరిగింది. ఈ సమావేశంలో పొత్తులపై చర్చించారు. అనంతరం జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, తిరుపతి లోక్సభకు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పోటీ చేస్తారని ప్రకటించారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏకపక్షంగా ఉందని, ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాలలో ప్రజల భాగస్వామ్యం లేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అట్టడుగున ఉన్న వారి అభ్యున్నతిపై ఎవరూ ప్రచారం లేదని పేర్కొన్నారు. యువతను రాజకీయాల్లోకి ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. మా ఫ్రంట్ తరపున రాజకీయాల్లో యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మకాలు, దోపిడీ పెరిగిపోయిందని, అప్పులు పెరిగిపోయాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో కావడానికి కారణం యువతరం రాజకీయాల్లో లేదు. ఇప్పుడు దేశంలో చూస్తే, రాష్ట్రంలో చూసిన భారతదేశ పార్లమెంటు యొక్క సరాసరి వయస్సు సుమారుగా 60 సంవత్సరాలుగా ఉంది. 55 సంవత్సరాల పైబడిందంటే ఇంతమంది భారతదేశంలో యువతరం ఇంత పెద్ద సంఖ్యలో అని మాట్లాడుతున్న మనం మరి రాజకీయాల్లో యువతరాన్ని ఎందుకు మనం ప్రోత్సహించట్లేదు అంటే దానివల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. అందువల్ల యువతరాన్ని పెద్ద సంఖ్యలో ప్రజాస్వామ్యంలోకి తీసుకురావడానికి ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఖచ్చితంగా పనిచేస్తుంది. మేము ఇవ్వబోయే సీట్లలో కూడా యువతరం పెద్ద సంఖ్యలో వాళ్లకు సీట్లు ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఏపీ యునైటెడ్ ఫ్రంట్ మీద ఉంది. ఆ తర్వాత 4వ కారణం అసమానత, సమాజంలో వివక్షత, సామాజిక వివక్షత కావచ్చు, మహిళల పట్ల చూపిస్తున్న వివక్షత కావచ్చు. ఇవి ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో అక్కడి ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంటుంది. అందుకని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే, సమాజంలో ఉన్న అభివృద్ధిని నేను ఎలా చూస్తానంటే, మహిళల అభివృద్ధి ఎక్కడైతే జరుగుతుందో ఆ సమాజమే అభివృద్ధి చెందిన సమాజం. ఇప్పుడు చూడండి, మహిళలకు వాయిసే లేదు. వాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలు రోజు మనం చదువుతున్నాం. గాంజాయి, డ్రగ్స్ ప్రభావం ఏ విధంగా ప్రబలిపోయిందో సమాజంలో చూడవచ్చు. దీనివల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ఆ ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ముందుకు వస్తుందని తెలియజేయడానికి ఈ మీటింగ్ పెట్టాం.